మంగళగిరిలోని డిబిఎన్ గ్రూప్ సంస్థల చైర్మన్ దేవతి భగవనారాయణకు గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఊటీలో ట్రైబల్ కల్చర్ సెంటర్లో గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఆదివారం యూనివర్సిటీ వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న ప్రముఖులను గుర్తించి గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేశారు. మంగళగిరికి చెందిన డిబిఎన్ గ్రూప్ సంస్థల చైర్మన్ దేవతి భగవనారాయణ సేవలను యూనివర్సిటీ గుర్తించి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. గౌరవ డాక్టర్ ఆఫ్ హ్యూమానిటీ విభాగంలో భగవన్నారాయణకు గౌరవ డాక్టరేట్ను అందజేశారు. మాజీ మద్రాస్ హైకోర్టు జడ్జి డాక్టర్ వెంకటేష్, గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీ తమిళనాడు సంపత్ కుమార్, వైస్ ఛాన్సలర్ డాక్టర్ మ్యానువల్, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ కందుకూరి విజయమోహన్, దేశ విదేశాల నుంచి విచ్చేసిన ప్రతినిధుల సమక్షంలో డాక్టరేట్ ప్రదానోత్సవం జరిగింది. డిబిఎన్కు డాక్టరేట్ రావడం పట్ల డాక్టర్ మునగపాటి వెంకటేశ్వరరావు, స్థానిక రచ్చబండ ఫ్రెండ్ సర్కిల్ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం ఉదయం ముత్యాల పల్లకి వాహనంపై స్వామివారి గ్రామోత్సవం నిర్వహించారు. డాక్టర్ ఉపేంద్ర వర్మ దంపతులు కైంకర్యపరులుగా వ్యవహరించారు. ఉత్సవ విశిష్టతను పూజారి వివరించారు. మన మంగళాద్రి క్షేత్రంలో మన మంగళాద్రి పురాధీశ్వరుడు, మన అందరి సంరక్షణ శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా స్వామివారికి ప్రతినిత్యం కూడా స్వామివారికి ఉదయం సాయంత్రం అనేక వాహనాల మీద స్వామివారి దర్శన భాగ్యాన్ని మనకు కల్పిస్తున్నారు. ఈ యొక్క వైభవంలో ఈ రోజున మన ఉపేంద్ర వర్మ గారు ఈ యొక్క ముత్యపు పందిర వాహనాన్ని స్వామివారి పాదపద్మాలకి సమర్పించుకున్నారు. ఈ స్వామి సేవలో ఈ రోజున మాతా నృసింహస్య పితా నృసింహ భ్రాతా నృసింహస్య సఖా నృసింహ. ఆ ఉపేంద్ర గారు వర్మ గారికి మనసులో ఏముందంటే, నాయన నాకు తల్లి అయినా తండ్రి అయినా నువ్వే, నాకు మిత్రుడు అయినా స్నేహితుడు అంతా నువ్వే అని చెప్పేసి స్వామివారికి ఈ యొక్క ముత్యప పందిర వాహనాన్ని సమర్పించుకొని స్వామి పాదపద్మాలకి సేవకులుగా సంవత్సరంలో 2 విధాలుగా జరిగే విధంగా స్వామి యొక్క అనుజ్ఞతో ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా 5వ రోజైన ఆదివారం స్వామివారు యాలి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా 5వ రోజైన ఆదివారం స్వామివారు యాలి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. తొలుత అర్చక స్వాములు స్వామివారి ఉత్సవమూర్తులను వాహనంపై అధిష్టింపజేసి రంగురంగు పూలమాలలతో విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. ఆ విద్యుత్ కాంతుల మధ్య పెండ్లి కుమారుడైన నరసింహుడు దేదీప్యమానంగా వెలుగొందుతూ భక్తులకు దర్శనమిచ్చారు. దేవస్థాన ప్రధాన అర్చకులు దివి అనంత పద్మనాభాచార్యులు, మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు, అర్చక బృందం పూజలు నిర్వహించారు. ఉత్సవ విశిష్టతను శ్రీనివాస దీక్షితులు వివరించారు. వ్యాళి వాహనమే యాలి వాహనం అంటారన్నారు. యాలి వాహన రూఢుడైన స్వామిని దర్శిస్తే దుర్మార్గుల వలన భయం నశిస్తుందన్నారు. గ్రామోత్సవం తొలుత దేవస్థానం 4 మాడవీధులలో నిర్వహించి అనంతరం మెయిన్ బజార్ మీదుగా మిద్దె సెంటర్కు సాగింది. విచిత్ర వేషధారణలు, బాణాసంచా పేలుళ్లు, మేళ్ల తాళాలు, కనక తప్పెట్ల మధ్య ఉత్సవం నిర్వహించారు. ఆయా సెంటర్లలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివార్లను దర్శించుకుని టెంకాయలు కొట్టి కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఉత్సవానికి మంగళగిరికి చెందిన స్వర్గీయ మురికిపూడి మాధవరావు ధర్మపత్ని పుష్పవేణి కైంకర్యపరులుగా వ్యవహరించారు. దేవస్థాన సహాయ కమిషనర్ అండ్ కార్యనిర్వహణాధికారి అన్నపురెడ్డి రామకోటిరెడ్డి పర్యవేక్షించారు. మన మంగళాద్రి పురాధీశ్వర శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలు మనందరం కూడా కలిసి స్వామివారికి అంగరంగ వైభవంగా చేసుకుంటున్నాం. దానిలో భాగంగా స్వామివారి ఈ రోజున యాలి వాహనంపై దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నారు స్వామి. ఇప్పుడు మనకి
రాత్రి 8 గంటలకి స్వామి యాలి వాహనం పైన ఆ యొక్క దర్శన భాగ్యాన్ని మనకు కల్పిస్తున్నారు. ఈ యాలి అనేటువంటిది క్రూరమైన జంతువు. ఆ ఏనుగు అనేది సాధు జంతువు. ఆ యొక్క సాధు జంతువు అంటే ఏనుగుని మదిస్తా దాన్ని హింసిస్తూ ఉంటుంది యాలి. అది అప్పుడు ఆ భగవంతుడిని ప్రార్థించినప్పుడు స్వామివారు వచ్చి ఆ యొక్క యాలి యొక్క క్రూరత్వాన్ని నుండి ఏనుగుని కాపాడుతారు స్వామివారు. ఆ యొక్క యాలిలో ఉన్నటువంటి క్రూరత్వాన్ని స్వామివారు మదింపజేసి హింసించి దాని యొక్క క్రూరత్వాన్ని పోగొడతారు స్వామి. అటువంటి స్వామివారిని ఈ రోజున మనం ఆ యొక్క యాలి వాహనం మీద మనం దర్శనం చేసుకున్నట్లయితే మనలో ఉన్నటువంటి క్రూరత్వాన్ని పోగొట్టి ఏనుగులాగా సాధుతత్వాన్ని పెంచి నేనున్నానని చెప్పేసి రక్షింపజేయడానికే స్వామివారు ఎల్లవేళలా మన ఎమ్మటే ఉండి మన కాపాడుతూ ఉంటారు. కాబట్టి ఆ యొక్క యాలి వాహనం మీద వస్తున్న శ్రీ పానకాల లక్ష్మీనారసింహ స్వామివారు రాజ్యలక్ష్మి చంచలక్ష్మి సమేతుడై స్వామివారు మాడవీధుల మీదుగా పురవీధులలో దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నారు. ఆ యొక్క స్వామివారి దర్శన భాగ్యాన్ని చేసుకొని స్వామి యొక్క పాదపద్మాలకి జయ నారసింహ. మంగళగిరిలో శ్రీ భద్రావతి సమేత భావనాఋషి స్వామివార్లకు ఆదివారం సారి సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్ అయ్యప్ప, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఈరోజు లామర్ల నాంచారము ప్రాంగణంలో ఏం చేస్తున్న భద్రావతి సమేత భావనారు స్వామివారి దేవాలయము, అట్లాగే సరస్వతి అమ్మవారు, లక్ష్మీదేవి, విఘ్నేశ్వర, సుబ్రహ్మణ్యేశ్వర గ్రూపు దేవాలయములో 2 రామందిరాల దగ్గర నుంచి సోమల అయ్యప్ప, ఇంకా కొంతమంది కొల్లి శ్రీనివాసరావు, కొడాలి శ్రీనివాసరావు గారు, తాడిపత్రి మురళీ వెంకటేశ్వరరావు గారు, డాక్టర్ మురళీ వెంకటేశ్వరరావు గారు, ఇంకా కొన్ని కుటుంబాలు అందరూ కూడా కలిసి మొన్న 15వ తారీఖు అమ్మవారి కళ్యాణం సందర్భంగా అమ్మవారు పుట్టింటి నుంచి సిరి సంపదలతోటి అత్తగారికి పంపించే కార్యక్రమంలాగా అందరూ మహిళలందరూ కూడా ఈసారి అమ్మవారికి సమర్పించడానికి దేవాలయానికి సమూహంగా వచ్చినారు. కానీ ఈ కార్యక్రమం చాలా కన్నుల పండగగా మేళతాళాలతోటి నయనానందకరంగా ఉంది. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ముందు కూడా జరగాలని చెప్పి అమ్మవారికి మనం ఎంత చేస్తే అంత మనకు ఆ తల్లి కలగజేస్తుంది. అట్లాగే అందరూ కూడా అమ్మవారి కృపకు పాత్రలు కావాలని చెప్పి కోరుకుంటున్నాం. మంగళగిరి పట్టణ పద్మశాలి బహుత్తమ సంఘం వారి ఆధ్వర్యంలో మరి అలాగే మొన్న 15వ తారీఖు కళ్యాణం సందర్భంగా భావనార్సి భద్రావతి దేవి కళ్యాణం సందర్భంగా ఈరోజు అందరూ కూడా పాత గుడి అంటే 2 రామ మందిరాల వద్ద వేంచేసి ఉన్న భావనార్సి స్వామివారి మందిరం దగ్గర నుంచి కొన్ని కుటుంబాలు ఆ రోజు దాదాపుగా తలంబ్రాలు పోసిన దంపతులు సోమల అయ్యప్ప గారు, అలాగే మన డాక్టర్ మురళీ వెంకటేశ్వరరావు గారు వారి ఆధ్వర్యంలో కొన్ని కుటుంబాలు ఇవాళ అమ్మవారికి సారె తీసుకొచ్చారు. కన్నుల పండుగగా మేళ తాళాలతోటి మరి వారు ఈ రోజంతా మరి పొద్దున్న నుంచి శ్రమ కోర్చి అనేక పుష్పాలు మరి అలాగే ఫలాలతోటి పురవీధుల్లో ఊరేగింపు తీసుకొని ఈరోజు రావడం జరిగింది. వారు అందరూ కూడా సుఖ సంతోషాలతో అమ్మవారి మంగళగిరిలో వేంచేసి ఉన్న 2 రామ మందిరాల దగ్గర రాములవారి గుడి దగ్గర నుంచి అట్లాగే దామర్ల లాంచారం చెరువు దగ్గరకు ప్రాంగణంలో భద్రావతి సమేత భావనారు స్వామి గారికి కళ్యాణం అయిపోయిన సందర్భంగా అమ్మవారికి పుట్టింటికి సారీ పంచుతున్నారు. అట్లాగే పోలేరం గుడి దగ్గర నుంచి నాంచారం చెరువు దగ్గర దాకా భారీ ఎత్తున ఊరేగింపుతో బయలుదేరి నా భావనారు స్వామి దగ్గరికి ఈ రోజున దామర్ల నాంచారమ్మ ప్రాంగణంలో వేంచేసి ఉన్న శ్రీ భద్రావతి సమేత శ్రీ భావనారి స్వామి సహిత శ్రీ లక్ష్మీ మహాసరస్వతి మరి ఆలయం వద్ద 2 రామందిరాల వద్ద నుంచి సోమల అయ్యప్ప, కొడాలి శ్రీనివాసరావు, కొడాలి సుబ్బారావు, అలాగే తాడిపర్తి మురళీ వెంకటేశ్వరరావు గారు
వీరితో పాటు కొంతమంది భక్తులు కలిసి చక్కగా శ్రీ భద్రావతి సమేత భావనారి స్వామివార్ల కళ్యాణ మహోత్సవం సందర్భంగా అమ్మవార్లకు పుట్టింటి సారీ తీసుకురావడం జరిగింది. ఈ సారీ మహోత్సవం ఏంటయ్యా అంటే, మనం వివాహం చేసి అమ్మాయిని పంపించేటప్పుడు అత్తారింటికి ఎలా అయితే మనం పుట్టింటి నుంచి సారి పంపిస్తామో, తుళ్ళూరు మండలం శాఖమూరు అడ్డరోడ్డు చెరువు వద్ద వేంచేసి ఉన్న సమ్మక్క సారక్క ఆలయ 16వ వార్షికోత్సవం జరిగింది. ఈ మేరకు ఆలయ విశిష్టతను సిటీ న్యూస్కు భక్తులు వివరించారు. ఈరోజు మేమందరం ఇక్కడ శాఖమూరు దగ్గర ఉన్న సమ్మక్క సారమ్మ గుడి దగ్గరికి వచ్చామండి. ఎందుకంటే ఇక్కడ మేము 5 సంవత్సరాల నుంచి ఒక రాక్షస పరిపాలనలో ఇబ్బందులు పడ్డామండి. భూములు త్యాగం చేసి ఆ త్యాగాలు మేము ఎంతో సంతోషంగా ఇచ్చామండి. ఆ రోజు ఆ 70% పూర్తయినా కూడా ప్రభుత్వం మారింది, వైసీపీ ప్రభుత్వం వచ్చి ఇక్కడ ఏమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి విధ్వంసం చేయడం మొదలుపెట్టింది. మేము ఆ రోజు నుంచి శిబిరాల్లో 5 సంవత్సరాలు ఏ దేవుణ్ణి, ఏ అమ్మవారు ఎక్కడ ఏ దేవుళ్ళు కనిపిస్తే వాళ్ళకి మొక్కామండి. ఈరోజు ఇప్పుడు ప్రభుత్వం మారింది, కూటమి గెలిచింది. మేము ఈ సంవత్సరం వచ్చిన తిరణాల్లో ఈ సమ్మక్క సారక్క గుడికి వచ్చి మేము మొక్కులు చెల్లించుకోవడానికి వచ్చామండి. ఎన్నోసార్లు ఈ గుడి దగ్గరికి వచ్చి అమ్మవారిని ఒకటే వేడుకున్నామండి. అమ్మ, రాక్షస పరిపాలన పోవాలి, మంచి పరిపాలన రావాలి, ప్రజలందరూ సంతోషంగా ఉండాలి, మీ చల్లని చూపు ఈ రాష్ట్రం మీద ఉండాలమ్మా అని మేము ఎన్నోసార్లు దండం పెట్టామండి. ఎన్నోసారి పొంగళ్ళు చేసాము, ఇక్కడికి వచ్చి మొక్కులు తీర్చుకున్నాము. ఇప్పుడు పార్టీ గెలిచిన సందర్భంగా మేము ఈ సంవత్సరం ఎంతో ఉత్సాహంగా రంగరంగ వైభవంగా చుట్టుపక్కల గ్రామాలు 29 గ్రామాలు ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి ఈ అమ్మను దర్శించుకొని ఈరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. మేము ఎంత దండం పెట్టినా కూడా మా కృతజ్ఞతలు తీర్చుకోలేము. ఆ అమ్మకి ఒకటే చెప్పుకుంటున్నాం, అమ్మ ఇప్పుడు కూడా పనులన్నీ జరగాలి, కంపెనీలు రావాలి, ఉద్యోగాలు రావాలి, ఇక్కడ అభివృద్ధి బాగా శరవేగంగా జరగాలి, బాబు గారు ఆయురారోగ్యాలతో ఉండాలని మేము కోరుకుంటున్నామమ్మా. జై అమ్మ. ఈ గుడి బాగా 16 సంవత్సరాల నుంచి బాగా చేస్తున్నారు. నేను ఎప్పుడు పెద్దగా రాను, కానీ టీడీపీ గెలిచింది, బాగా ప్రభుత్వం గెలిచినాక దేవుడు దండం పెట్టుకొని వెళ్దామనే ఆలోచనతో వచ్చాను. ప్రభుత్వం వచ్చినాక బాగా పనులు జరగాలి, మంచిగా చేయాలి, అన్ని పనులు చేసి ఆ చంద్రబాబు నాయుడు గారు దేనికి ఇబ్బంది పెట్టకుండా కవుళ్ళు కూడా తను ఇవ్వవలసిన కవులు 2 సంవత్సరాల కవుళ్ళు కూడా పాపం తను ఇచ్చి కూడా అందరినీ ఆనందంగా ఉంచాడు, ప్రజలందరినీ. బాబు గారు ఉంటే అందరూ ఆనందంగా ఉంటారని మనకి తెలిసేటట్టు ఈసారి కూడా తెలిసింది. కానీ జగన్ పరిపాలన ఎట్లా ఉందో జనం అందరూ తెలుసుకొని ఈసారి కూడా జనము ఆలోచించి కొంచెం ఇంకొక 5 సంవత్సరాలు బాబు గారిని ఉంచితే మన పనులన్నీ సక్రమంగా అవుతాయి. కానీ చెడ్డ ఆలోచనలతోటి ఎవరు కూడా మర్చిపోకుండా బాబు గారిని తలుచుకొని బతకాలని కోరుకుంటున్నాను. సమ్మక్క సారక్క గుడి 16వ సంవత్సరం వార్షికోత్సవం జరుగుతున్నది. 16వ సంవత్సరం స్టార్టింగ్ కానించి ప్రతి సంవత్సరానికి అభివృద్ధి బాగా చెందుతున్నది. ఈ సంవత్సరం ఫుల్గా జరిగింది. పేచెక్కులుగా ఆలయం బాగు చేశారు, అంతా సౌకర్యం చేశారు, అన్నదాతలు బాగా అభివృద్ధి చేశారు, భోజనాలు వసతి బాగుంది. గుడి చాలా అభివృద్ధి చెందింది. గుడి చాలా అభివృద్ధి చెందాలని రాజధాని ప్రాంతంలో ఉన్నది. ఇది చాలా అభివృద్ధి చెంది రాజధానికి ఒక గుర్తింపుగా సమ్మక్క సారక్క అభివృద్ధి చెందాలని పేచెక్కులు ప్రజలు అందరూ ఆశిస్తున్నాము. బాగా ఉన్నది. సంవత్సరానికి డెవలప్మెంట్ అయ్యి ప్రజలు బాగా వస్తున్నారు, భోజనాలు సమృద్ధిగా పెడుతున్నారు. ఎంతమంది వచ్చినా అన్నదాతానికి లోటు లేదు, బాగా వస్తుంది, బాగా మేలు చేశారు. దుగ్గిరాల రైలుపేట యార్డు సమీపంలో ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి 2వ వార్షికోత్సవ వేడుకలు కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగా ఆదివారం స్వామివారికి ఉదయం సుప్రభాత సేవ, నవనీత హారతి, ఉక్త హోమం, నిత్య హోమం, పారమాత్మిక హోమం, ఆలయ బలిహరణ, నవకుంభారాధన, సుదర్శన హోమం జరిపారు. అర్చకులు శ్రీమాన్ శ్రీ భాష్యం నరసింహ సాకేత్ వేదాంతం రామచంద్ర వేదమంత్రాల నడుమ హోమం జరుపగా గ్రామానికి చెందిన కోనేరు మల్లికార్జున ప్రసాద్, కొంగర సుధీర్ బాబు, ఖమ్మంపాటి కాంత్ కుమార్, పైనేని రమేష్ దంపతులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అదేవిధంగా హైదరాబాద్కు చెందిన పర్చూరి శ్రీనివాసరావు, లక్ష్మీ రమణ దంపతులు దేవాలయానికి శ్రీనివాస స్వామి ఉత్సవ విగ్రహాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని మహిళలు, భక్తులు విశేషంగా పాల్గొన్నారు. వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు.